నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. సిఎల్పి మీటింగ్ కు ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇది హాట్ డిబేట్. ఎవరా ముగ్గురు? ఎందుకు డుమ్మా కొట్టారు? పార్టీపై వాళ్ళు గుర్రుగా ఉన్నారా? పార్టీనే వాళ్ళపై గుస్సా చేస్తోందా? ఆ పదవి దక్కనందుకే వాళ్ళు సిఎల్పికి దూరంగా ఉన్నారా? ఇందుకీ ఆ ముగ్గురి నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గా వినిపిస్తున్న గుసగుసలు ఏంటి? సిఎల్పి సమావేశానికి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్, గడ్డం వివేక్ డుమ్మా. మంత్రి పదవులు ఇవ్వడం లేదనే ఎమ్మెల్యేలు అలకబూనారా? అధిష్టానంపై అసంతృప్తితోనే సిఎల్పి భేటీకి డుమ్మా కొట్టారా? సిఎల్పి సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో ఈ ముగ్గురు ముందున్నారు. కేబినెట్ బెర్తుల కన్నా ఆశావహులు ఎక్కువ కావడం, లెక్కలు తేల్చడంలో అధిష్టానం ఆలస్యం చేయడంతో కేబినెట్ విస్తరణకు బ్రేకులు పడుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అంతా సైలెన్స్ మెయింటైన్ చేసిన నేతలు ఒక్కసారిగా రచ్చకెక్కారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పాటు పార్టీ అధిష్టానం తీరుపైన అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతూ వచ్చారు. దీంతో మ్యాటర్ కాస్త సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల విషయంలో రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఒక్కోసారి బహిరంగంగా, ఒక్కోసారి పరోక్షంగా అధిష్టానంపైనే కాదు సీఎం రేవంత్ రెడ్డి పైన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అటు గడ్డం వివేక్ సైతం తన సన్నిహితుల వద్ద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. అసలు మంత్రివర్గ విస్తరణ జరిగినా తమకు కేబినెట్ లో చోటు దక్కుతుందా అన్న ఆందోళన సైతం ఈ ముగ్గురిని వేధిస్తోందట. సరిగ్గా ఇలాంటి సమయంలో జరిగిన సిఎల్పి సమావేశానికి ఈ ముగ్గురు డుమ్మా కొట్టారు. అయితే సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈ అంశం తన పరిధి, పిసిసి పరిధి దాటిపోయింది అన్నారట. తమ అభిప్రాయాలు పార్టీ పెద్దలకు చెప్పాము అన్న సీఎం ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలనే నిర్ణయాన్ని అధిష్టానం ఇప్పటికే రిజర్వ్ చేసి పెట్టిందని తెలిపారు. పదవుల విషయంలో ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పాలే కాని బహిరంగంగా విమర్శించడం తగదని సున్నితంగా మందలించారు అని తెలుస్తోంది. అంతేకాదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, అందరూ సంయమనం పాటించాలని హెచ్చరించారు. ఎన్నోసార్లు పార్టీ పరంగా అవకాశాలు వచ్చి త్రుటిలో చేజారిపోయినా గీత దాటకుండా పనిచేయడంతో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన అద్దంకి దయాకర్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారట సీఎం. మంత్రి పదవులను ఆశిస్తున్న వాళ్లు విస్తరణ ఆలస్యమవడంతో బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం, పరోక్షంగా అధిష్టానం పైన, నేతలపైన విమర్శలు గుప్పించడంపై కొద్ది రోజులుగా సీఎం కోపంగా ఉన్నారట. దీంతో సిఎల్పి సమావేశంలో అలాంటి వారిపై సీఎం సీరియస్ అవుతారన్న ముందస్తు సమాచారంతోనే ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు అన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఇదే సమయంలో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఈ ముగ్గురు ఎంతకీ అధిష్టానం నిర్ణయం తీసుకోకపోవడంతో అసంతృప్తిలో భాగంగానే సిఎల్పి సమావేశానికి రాలేదన్న టాక్ సైతం వినిపిస్తోంది. అయితే ఇలా ఎన్నాళ్లు పార్టీ అధిష్టానంపై అలకబూనుతారు? వాళ్ల పట్ల అధిష్టానం ఎలా వ్యవహరిస్తుంది అన్నదే ఇప్పుడు టీ కాంగ్రెస్ లో ఆసక్తిని రేపుతోంది.